ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈ ఛానల్లో మీకు ఉపయోగపడే ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కావచ్చు, వివిధ అంశాలైతే వివిధ దినపత్రికల నుండి సేకరించి మీకోసం అయితే అప్లోడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈనాడు దినపత్రికల్లో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎప్పటికప్పుడు వస్తుంది. దాన్ని మీకైతే కొన్ని ఆర్టికల్స్ మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా మనకు ఈనాడు దినపత్రికలో వచ్చినటువంటి ఒక ముఖ్యమైన ఆర్టికల్ సుస్థిరాభివృద్ధి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటాము. టీఎస్పీఎస్లో కావచ్చు, అటు సివిల్ సర్వీసెస్లో కావచ్చు, ముఖ్యమైనటువంటి టాపిక్. చాలామందికి ఇది కొత్త టాపిక్. దీని గురించి అయితే నేను మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ ఆర్టికల్ని మనకు అందించింది ఎవరు అంటే ఈదుబిల్లి వేణుగోపాల్ గారు. ఒక్కసారి మనం ఈ ఆర్టికల్ గురించి పూర్తిగా డిస్కస్ చేద్దాం. మీకు చాలా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో దీన్ని తీసుకొస్తున్నాను. పర్యావరణ సమస్యలను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో అభివృద్ధి స్థానంలో తీసుకొచ్చిన విధానమే సుస్థిరాభివృద్ధి. అసలు డెవలప్మెంట్కి సస్టైనబుల్ డెవలప్మెంట్కి తేడా ఏముంటుంది అనేది కూడా మనకు అర్థం కావాలి. ఈ సుస్థిరాభివృద్ధిని ఏమంటామంటే నిలకడతో కూడినటువంటి అభివృద్ధి అని కూడా అంటాము. అంటే ఇప్పుడున్నటువంటి వనరులు ఏవైతే ఉన్నాయో, న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి కదా, చాలా బొగ్గు కావచ్చు, ఆయిల్ కావచ్చు, రకరకాలు ఉన్నాయి మనకి సహజ వనరులు. వాటిని మనం విపరీతంగా ఖర్చు చేస్తున్నాం. అట్లా కాకుండా భవిష్యత్ తరాల కోసం కూడా వాటిని కాపాడుతూ మనం ఇప్పుడు డెవలప్మెంట్ ఎట్లా కావాలి అనేది చూసుకుంటూ జాగ్రత్తగా వెళ్ళడం. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1983లో వెరీ ఇంపార్టెంట్ అండి, 1983లో నార్వే ప్రధాని బ్రంట్ లాండ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన పర్యావరణం అభివృద్ధి సదస్సులో పర్యావరణవేత్తలు సుస్థిరాభివృద్ధి అనే నూతన భావనను ప్రవేశపెట్టడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. 1983 అప్పుడు నార్వే ప్రధాని బ్రంట్ ల్యాండ్, గుర్తుంచుకోండి, క్వశ్చన్ వచ్చింది చాలాసార్లు క్వశ్చన్. పర్యావరణం అభివృద్ధి అనే సదస్సులో సుస్థిరాభివృద్ధి అనే నూతన భావనను, అంటే ఈ బ్రంట్ ల్యాండ్ ఏమో ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నాడు సదస్సుకు. ఆయన ఆధ్వర్యంలో ఈ సదస్సు అనేది జరిగింది. సుస్థిరాభివృద్ధి అనే నూతన భావన అప్పుడు స్టార్ట్ అయింది. ఈ నివేదికను మన ఉమ్మడి భవిష్యత్తు అనే పేరుతో 1987లో ఆమోదించిండ్రు. 1988 నుంచి అమల్లోకి వచ్చింది. రైట్. ఇక్కడ రెండు కీలక అంశాలు. ఒకటేమో ఒక సదస్సు జరిగింది, నార్వే ప్రధాని బ్రంట్ ల్యాండ్ అధ్యక్షతన జరిగింది. దాన్నే మనం పర్యావరణం అభివృద్ధి సదస్సు అంటాము. దాంట్లో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చిండు అన్నట్టు. రైట్. బ్రంట్ ల్యాండ్ డెఫినేషన్ ఏమిచ్చిండు అంటే ప్రస్తుత ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ భవిష్యత్ తరాలకు వనరులు మిగిల్చే విధంగా వాటిని వివేకవంతంగా వినియోగించుకుంటూ సాగించే అభివృద్ధినే సుస్థిరాభివృద్ధి అంటారు. ప్రస్తుత అవసరాలు తీర్చుకోండి, కనీస అవసరాలు తీర్చుకుంటూనే భవిష్యత్ తరాలకు కూడా మరి ఈ వనరులు కొన్ని మనం కాపాడాలి. అలా ఉంచుతూ మన అవసరాలు తీర్చుకుంటూ ఏదైతే కనీసం ఒక సెన్స్తో మనం వెళ్ళాల్సి ఉంటుంది, దాన్నే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. అంటే భావితరాల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఉండాలి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్ అండి. ఇక్కడ చూడండి మీరు, భావితరాల అవసరాలు దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ఉండాలని ఇది చెప్తుంది. మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థిక వృద్ధి ఒక్కటే సరిపోదు. వనరుల వినియోగం, పునఃకల్పనల మధ్య సమతౌల్యతను, ఒక బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేయాలి. చాలా వాడుతున్నాం, మరి మనం ఎన్ని క్రియేట్ చేయగలుగుతున్నాం. కాబట్టి ఆ ప్రక్రియను మనం కొనసాగిస్తేనే ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. అడవులు నరుకుతున్నాం, కానీ ఎన్ని కొత్త అడవులు నాటుతున్నాం అనేది కూడా మనం చూసుకోవాలి. ప్రస్తుత కాలంలో అభివృద్ధి వ్యూహాలు సమాజం, ఆర్థిక వ్యవస్థ, పర్యావరణాలు, సామూహిక అభివృద్ధికి మరి చాలా దేశాలైతే ప్రాధాన్యం అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇక మానవ జనాభా పెరుగుతున్న కొద్దీ మనం చాలా వనరులను అయితే పరిమితికి మించి వాడుతున్నాం. దానివల్ల ఏమవుతుంది మీకు అందరికీ తెలుసు. అటు భూమి కావచ్చు, ఇటు జలవనరులు కావచ్చు, ఇటు వాతావరణం కలుషితమైపోతుంది, పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి, టెంపరేచర్ పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, అంటువ్యాధులు వస్తున్నాయి, చాలా రకాలైనటువంటి దుష్పరిణామాలు అయితే సంభవిస్తున్నాయి. ఇక సస్టైనబుల్ డెవలప్మెంట్ లేదా సుస్థిరాభివృద్ధిలో కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏవైతే వనరులు ఉన్నాయో పునరుత్పాదక శక్తికి మించి వాటిని ఉపయోగించకూడదు. అంటే మీరు ఏదైతే ఉపయోగిస్తున్నారో అది మళ్ళీ తయారు చేయగలుగుతారా? మీరు 10 వాడుతున్నారు, మీరు 20 వాడుతున్నారు, 10 మాత్రమే క్రియేట్ చేయగలుగుతున్నారంటే చాలా నష్టం. మీరు 20 వాడుతున్నారంటే 20 మనము క్రియేట్ చేయగలుగుతామా? 20 చెట్లు వాడుతున్నారంటే 20 మొక్కలు మీకు రెడీగా పెడుతున్నారా మీరు? అది బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం. ఇక్కడ పునరుత్పత్తి చెందనటువంటి కొన్ని ఉంటాయి. ఇప్పుడు పెట్రోల్ మనం తయారు చేయలేం. వాటి స్థానంలో పునరుత్పత్తి చెందే కాలుష్యరహిత ఇంధన వనరులు, ఫర్ ఎగ్జాంపుల్ సోలార్ ఎనర్జీ కానివ్వండి, విండ్ ఎనర్జీ కానివ్వండి, ఇలాంటి వాటికి ప్రియారిటీ ఇవ్వాలి.
ఎందుకంటే పెట్రోల్ ఇవన్నీ కూడా పునరుత్పత్తి చెందవు, వాటిని మళ్ళీ తయారు చేయలేము మనం ఇప్పటికిప్పుడు. కాబట్టి వాటి ప్లేస్లో ఇలాంటి మనం వాడుకోవాలి. పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలను పర్యావరణంలోకి వదలకూడదు. పర్యావరణం ఎంత అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది, దాన్ని మించి మనము గ్యాసెస్ కనుక రిలీజ్ చేస్తే ఏం జరుగుతుంది? టెంపరేచర్ పెరగడము, పొల్యూషన్ ఏర్పడడం ఇది జరుగుతుంది. ఎంత కార్బన్ డైఆక్సైడ్ను వాతావరణం అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది అంతవరకు మనం రిలీజ్ చేస్తే సరిపోతుంది. అంతకు మించి రిలీజ్ చేస్తే ఏం జరుగుతుంది? అనేక దుష్పరిణామాలు ఏర్పడతాయి. కాబట్టి అది చేయకూడదు అనేది ఇక్కడ చెప్తున్నాడు. ఇక అభివృద్ధి అనేది ఫోర్త్ పాయింట్ మీరు గమనించండి. అభివృద్ధి అనేది ప్రపంచంలోని అన్ని దేశాల్లో అన్ని వర్గాల ప్రజల యొక్క మినిమం నీడ్స్ తీర్చే విధంగా ఉండాలి. సరే, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు కనుక చూస్తే అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి, విద్య, ఆరోగ్యం, నాణ్యమైన పర్యావరణం, సమన్యాయాన్ని పెంపొందించడం, వనరుల పంపిణీ, భవిష్యత్ తరాలు కనీస అవసరాలు తీర్చడానికి వనరులు అందుబాటులో ఉండే ప్రస్తుత అభివృద్ధి విధానాలు తీర్చిదిద్దడం మొదలైన అంశాలు దీంట్లో సమ్మిళితమై ఉన్నాయి. సహజ వనరులను ప్రస్తుత అవసరాలకు ఏ రేట్లో వినియోగిస్తామో అదే రేట్లో వాటిని పునరుత్పత్తి చెందించే విధంగా మన చర్యలు ఉండాలి. అభివృద్ధి అనేది పర్యావరణానికి హాని కలిగించని రీతిలో ఉండాలి. అంటే ఆర్థికాభివృద్ధి అనేది భావితరాల జీవన ప్రమాణాలను దెబ్బతీయకూడదు. కాలుష్యరహిత, పునరుత్పాదిత, చౌకగా లభ్యమైన శక్తి వనరుల వినియోగాన్ని మనం అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. అర్థమవుతుందా? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, ఈజీగా అర్థమయ్యే పాయింట్సే ఉన్నాయి. సింపుల్గా రాశాడు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో సమగ్ర పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలి. సుస్థిరాభివృద్ధికి దోహదపడే విధంగా సముద్ర ఉత్పత్తులు, సముద్ర వనరుల పరిరక్షణ కూడా జరగాలి. అడవుల పరిరక్షణ చేయాలి. ఎడారీకరణ, డిజర్టిఫికేషన్ ఏదైతే ఉందో మరి చాలా జరుగుతుంది. భూసార క్షీణతను అరికట్టాలి. సుస్థిరాభివృద్ధి దిశలో ప్రపంచ భాగస్వాములను ఎంకరేజ్ చేయడంతో పాటు సుస్థిరాభివృద్ధి గోల్స్, వీటిని మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం, SDG, వీటిని సమర్థవంతంగా అమలు చేయాలి అని మనకి లక్ష్యాలు ఉన్నాయి. ఇక సుస్థిరాభివృద్ధి ప్రాధాన్యం 2002లో జోహాన్నెస్బర్గ్లో ఒక సదస్సు, ఇది దక్షిణాఫ్రికాలో జరిగింది. 2005, 2015 మధ్య కాలాన్ని ఆ సదస్సులో UNO ఏమని ప్రకటించింది అంటే సుస్థిరాభివృద్ధి కోసం విద్య అన్నది. చూడండి ఎంత ఇంపార్టెంట్ పాయింట్. 15 దశాబ్దం ప్రపంచ స్థాయిలో మరి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క ఇంపార్టెన్స్ని ఎక్స్పోజ్ చేయడం అనేది జరిగింది. దీంట్లో భాగంగా పర్యావరణం పట్ల ప్రజల యొక్క దృక్పథంలో మనం మార్పులు తీసుకురావాలి. పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములయ్యే విధంగా కనీస అవసరాలకు మాత్రమే వనరులను వినియోగించుకునేలాగా మనము ఎడ్యుకేట్ చేయాలి ప్రజలను, అందులో మార్పులు తీసుకురావాలి. ప్రతి వయోవర్గం వారికి ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అందించాలి. సమ్మిళిత, సమానత్వ, నాణ్యతతో కూడిన విద్యను అందరికీ అందించాలి. లింగ సమానత్వాన్ని సాధించి బాలికలు, మహిళలకు ఎంపవర్మెంట్ కల్పించాలి. అందరికీ మంచినీరు, పారిశుద్ధ్య నిర్వహణ సుస్థిరంగా లభ్యమయ్యే విధంగా చూడాలి. చౌకగా ఉండే, విశ్వసించదగిన సుస్థిర ఆధునిక శక్తి వనరులు అందించాలి. నివాసయోగ్యంగా, సురక్షితంగా, సమ్మిళితంగా ఉండే విధంగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో నగరాల యొక్క అభివృద్ధి జరగాలి. మౌలిక సదుపాయాల కల్పన, సమ్మిళిత సుస్థిర పారిశ్రామికీకరణ, నవకల్పనను అందించాలి అని సింపుల్ పాయింట్స్ ఉన్నాయి. సుస్థిర నగరాలు, పల్లెలు, సమ్మిళిత ఆర్థిక వృద్ధిని పెంపొందించాలి. ఉత్పాదకతతో కూడిన ఉపాధి ఉండాలి. ఇక్కడ ఉత్పాదకత లేనటువంటి ఉపాధి కాదు, ఉత్పాదకతతో కూడిన ఉపాధి, సంపూర్ణ ఉద్యోగిత ఉండాలి. సుస్థిరాభివృద్ధికి వీలుగా మహాసముద్ర, సముద్ర జలవనరులను సంరక్షించాలి. సో ఇలా కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంకా ఏమైనా మెయిన్ పాయింట్స్ ఉంటే మనం చూద్దాం. దేశంలో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల అమలు, పర్యవేక్షణ బాధ్యతలను ఎవరు చూస్తున్నారంటే మన ఇండియాలో నీతి ఆయోగ్ చూస్తుంది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల 2020-21 3వ ఎడిషన్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల నివేదికను 2021 రిలీజ్ చేయడం జరిగింది. 21 సంవత్సరానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అభివృద్ధి స్థాయి ఆధారంగా ఈ నివేదిక వాటిని 4 భాగాలుగా మరి విభజించడం కూడా జరిగింది. అందులో 0 to 49 మార్క్స్ ఇచ్చారు. ఆకాంక్షిత రాష్ట్రాలని 50 నుంచి 64,
0 to 49 మార్కులేమో ఆకాంక్షిత రాష్ట్రాలు, 50 నుంచి 64 మార్కులు ప్రతిభావంత రాష్ట్రాలు, 65 నుంచి 99 మార్కులు పురోగామి రాష్ట్రాలు, 100 మార్కులు లక్ష్య సాధక రాష్ట్రాలని 4 భాగాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. దేశం మొత్తంగా సుస్థిరాభివృద్ధి స్కోరు 2018-19తో పోలిస్తే 6 పాయింట్లు మెరుగుపడింది. 2019లో 60 నుంచి 2020-21లో 66కు చేరింది. సో ఇది మనకి కొంత ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకా రాష్ట్రాల వారీగా పనితీరని ఇంకొకటి మనకు కనిపిస్తుంది. సుస్థిరాభివృద్ధి నివేదికలో 3వ ఎడిషన్లో కేరళ, చండీగఢ్ 75 స్కోర్తో ర్యాంకింగ్స్తో అగ్రస్థానంలో నిలవడం అనేది జరిగింది. ప్రతిభావంతమైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉత్తరాఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, మిజోరాం, పంజాబ్, హర్యానా ఇవైతే నిలవడం జరిగింది. ప్రపంచంలో అటవీ విస్తీర్ణ పరంగా భారతదేశం 10వ స్థానంలో ఉంది. 2011-20 దశాబ్ద కాలంలో అటవీ పెరుగుదల రేట్లో భారత్ 3వ స్థానంలో ఉంది. సో ఇలాంటి కొన్ని స్టాటిస్టికల్ డేటా కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇది మనకు సుస్థిరాభివృద్ధి సంబంధించిన ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇలాంటి వాటి కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.